షలోమ్ అండి, అందరికీ వందనాలు. ఇవాళ దావీదు భక్తుడు రాసిన 21వ కీర్తన. ఈ కీర్తన: యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతని కనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎలా అనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె ఆగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలము నీవు నాశనము చేసెదవు. నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసెదవు. వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పి వేసేదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. దీంట్లో 21వ అధ్యాయంలో అండి, ఇది దావీదు భక్తుడు రాసిన కీర్తన. ఈ కీర్తన ద్వారా దావీదు భక్తుడు సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనకిచ్చిన రక్షణ ద్వారా. యెహోవా రాజు దేవుడిచ్చిన విజయములను బట్టి వెనుక తిరిగి చూసుకుంటూ ఆనందిస్తున్నాడు. దేవుడిని కలిగి ఉన్న నాయకులు కానీ రాజు కానీ కృతజ్ఞతతో కీర్తనగా మారుతున్నాడు దావీదు భక్తుడు. నీ బలమును బట్టి సంతోషించుచున్నాను అంటున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాను అంటున్నాడు. రక్షణ అంటే మనం చూసినట్లయితే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ మనం రక్షించబడేది మన పితృల నుంచి వచ్చే ఆస్తి కానీ బంగారం వెండి కానీ వాటి నుండి మనకి రక్షింపబడలేము. కానీ అంతకంటే అమూల్యమైనది, శ్రేష్టమైనది గొర్రె పిల్ల రక్తము ద్వారా వంటి క్రీస్తు రక్తము. ఎందుకంటే ఆ క్రీస్తు రక్తం పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది. కాబట్టి ఆ రక్తం ద్వారానే మనకి రక్షణ కలుగుతుంది. ఎప్పుడైతే ఈ రక్తం ద్వారా మనకి రక్షణ కలుగుతుందో ఆనందం, నిత్య ఆనందం కలుగుతుంది పరలోకంలో. అలాగే నీ కోసం, నా కోసం, ప్రతి మానవుడి కోసం ఆయన తన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని అర్పించాడు, అమూల్యమైన రక్తాన్ని. ఆ అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని అందరినీ విమోచింపజేశాడు పాపం నుండి. రక్షణ ద్వారా వచ్చేటటువంటి ఆనందం ఆయన సంతోషిస్తున్నాడు, ఆయన సన్నిధిలో ఉల్లసిస్తున్నాడు.
ఆయనను బట్టి జయిస్తున్నాడు. ఈ 1 నుండి 7 వచనాలు చూసుకున్నట్లయితే మనము దేవుణ్ణి చూచి విజయములను బట్టి వెనుకకు చూచుకుంటున్నాడు. ఆయనకు దీర్ఘాయువు కలుగుతుంది, ఆయుష్ వస్తుంది, ఆయనకు రక్షణ కలుగుతుంది. రక్షణ అతనికి గొప్ప మహిమగా కలిగెను. అది గౌరవములను ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. అపాయంలో దేవుడు ఆదుకున్నాడు. ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న ప్రతి సోదరుడా, ఇదే రక్షణ దినము. మీరు విశ్వసించినట్లయితే ఆయన రక్తం ద్వారానే ప్రతి మానవుడికి రక్షణ కలుగుతుంది పాపం నుండి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ఒక మనిషి కోసం ప్రాణం ఇవ్వడానికి ఎవరున్నారండి వాళ్ళ రేపు? కానీ ఆయన ప్రతి మానవుడి కోసం తన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించుటకు వచ్చాడు భూమి మీదకి. కాబట్టి ఈ రక్షణ ప్రతి మానవుడికి. ఆయన పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచింపజేయడానికి వచ్చాడు. సతిక్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. తనకు తానే మన కోసము అర్పించుకున్నాడు తన ప్రాణాన్ని. ఎందుకంటే మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రాణాన్ని పెట్టి మనల్ని కాపాడాడు, ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ఆ రక్షణలో ఉండే ఆనందం, సంతోషం దావీదు భక్తుడిలో మనం చూస్తాం. రక్షణ ద్వారా వచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని హర్షిస్తున్నాడు. ఆ రక్షణను బట్టి హర్షిస్తున్నాడు. నీ సన్నిధి బట్టి ఉల్లసిస్తున్నాడు. అంగీకరించబడ్డాడు. మీరు అంగీకరిస్తున్నారండి? మనం చూసినట్లయితే మనం ప్రార్థన మనకు అంగీకరించబడుచున్నామా? దేవుడిని మన హృదయంలోకి అంగీకరించబడ్డట్లయితే ఆ రక్షణ మనకి ఆశీర్వాదంగా మారుతుంది, దీర్ఘాయువుగా మారుతుంది. ప్రతి మానవుడు యేసు ప్రభుని తన హృదయంలో అంగీకరించినట్లయితే ఆ శాంతి, నెమ్మది, రక్షణ, దీర్ఘాయువు అన్నీ కూడా ఆయన రక్షణలో ఇమిడి ఉన్నవి. పరలోకమనే కాదు, ఏ లోకంలో కూడా మనం ఆయన ద్వారానే పొందుకోవడానికి సాధ్యమవుతుంది. అలాగే ఆశగల ప్రాణాన్ని తీర్చుటకు ఆయన ఆశీర్వదించబడతాడు. అలాగే అపరంజి కిరీటము పొందుతాడు. తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు కాబట్టి దాని ద్వారా మనకి ఆయుష్ వస్తుంది, సదాకాలము దీర్ఘాయుగా ఉంటాం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలుగుతుంది. అలాగే 8 నుండి 12 వచనాల వరకు చూసుకున్నట్లయితే దేవుడు ఇవ్వబోతున్న విజయాలను బట్టి ముందు చూచుటకు ఆయన విశ్వసిస్తున్నాడు. ఆయన ఇచ్చే విజయాలను బట్టి ముందుగా సంతానమును నశింపజేసడం. ఆయన ఇచ్చే విజయాన్ని బట్టి ఎంతో ముందు చూస్తున్నాడు.
అలాగే 13 వచనంలో మనం చూసినట్లయితే చివరిగా యెహోవాను నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదము. నీ పరాక్రమమును కీర్తిస్తున్నాను అంటున్నాడు. గానం చేసి నేను ప్రార్థించి గొర్రెలను కాయచుండు సింహమును ఏలుగుబంటియును వచ్చెను. దేవునిలో నమ్మిక ఉంచిన యువకుడైన దావీదుతో పరిచయం కావడం మనకి బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవునిపై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్ని, ఎలుగుబంటిని చంపాడు. అటుపైన బలాఢ్యుడైన గొల్యాతును హతమార్చాడు. గొర్రెల మందను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుగుబంటి దావీదు పాట గొప్ప అవకాశమైంది. ఆ సింహం వచ్చినప్పుడు అతను గనుక త్రొట్టుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం ఉంచిన అవకాశాన్ని జార విడుచుకునేవాడే. ఇశ్రాయేలులకి దేవుడు ఏర్పరిచిన రాజుగా ఎన్నటికీ పట్టాభిషేకం పొందేవాడు కాదు. సింహం రావడం దేవుని ప్రత్యేక ఆశీర్వాదమని ఎవరు అనుకోరు. ఇది హడలగొట్టే సంఘటనే. కానీ సింహం మారువేషంలో ఉన్న దేవుని అవకాశం మనకెదురయ్యే ప్రతి ఆపదలను మనం సరైన దృష్టితో చూసినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారుతాయి. వచ్చే ప్రతి శోధన మన పెరుగుదలకి ఒక మెట్టు. సింహం వచ్చినట్లు దాని ఆకారం ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడిచ్చిన అవకాశం గ్రహించండి. దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకలతో అలంకరించారు. దాంట్లో ఏ విధమైన మహిమైన ఉంటుందని చూసిన వాళ్ళు ఎవరనుకోగలరు? అలాంటి కంటికింపుగా లేని వాటిలోనే దేవుని మహిమ దాగి ఉంటుంది. శోధనలో, శ్రమలో, ఆపదలో, దారిద్ర్యంలో మనం దేవుడిని చూడగలిగేలా ఆయన మన కన్నులకు తెరుస్తాడు కదా. ఈ అధ్యాయంలో దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఆ దేవుని గీతాలతో దేవుని కీర్తిస్తున్నాడు. రక్షణ పొందుకున్నాక ముందు చూచాడు, వెనక చూచాడు, అలాగే ఆయనను స్తుతిస్తున్నాడు. ఈ వాక్యం విన్నట్లయితే మన వినికిడిలో దేవుడు దీవించలాగా ప్రార్థించుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, తండ్రి అయిన ఈ వాక్యం ద్వారా తండ్రి అయినా మేము కూడా తండ్రి దావీదు భక్తుడు వాళ్ళ నీ రక్షణను పొందుకున్నామని ఆనందంగాను సంతోషంగాను తండ్రి మేము ఉండేలాగా కృప చూపించమని వేడుకుంటున్నాం. యేసయ్య కనికరించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి అయినా విన్న ప్రతి బిడ్డను దర్శించి వారి జీవితాల్లో వారి తండ్రి అయినా ఈ దినచర్యలో తండ్రి మీరే కాపుదల నుంచి నడిపించి వేడుకుంటూ నీ రక్షణ ప్రతి మానవుడికి ప్రసాదింపజేసినందుకునైనా నేను నీకు మహిమ చెల్లించుకుంటున్నాం. యేసయ్య మా కోసం నీ క్రయధనంగా నీ ప్రాణాన్ని నేనైనా పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తాన్ని చిందించావు తండ్రినైనా మేము నమ్ముతున్నాం. యేసయ్య మేము విశ్వసిస్తున్నాం ప్రభు తండ్రి. అలాగే ప్రతి మానవుడు కూడా విశ్వసించలాగున మీరు కృప చూపించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. షాలోమ్ బ్రదర్, షాలోమ్ అండి, అందరికీ వందనాలు.